తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మరో హామీని అమలు చేసేందుకు రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ షాపుల ద్వారా వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందించనుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారంభించనుంది. ఉగాది సందర్భంగా ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. కేవలం సన్నబియ్యమే కాకుండా త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరుకులు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యాన్ని అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని, ఇందుకు 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాదిలో 2 సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 100% లబ్ధిదారులు సన్నబియ్యం తింటారు. తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ కడుపు నిండా మరి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ సీఎంని మార్చి అందరికీ సన్నబియ్యం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరతారు. 5 గంటల 45 నిమిషాలకు రామస్వామి గుట్ట వద్ద సీఎం ఛాపర్ ల్యాండ్ అవుతుంది. అక్కడ నిర్మాణం పూర్తి చేసుకున్న 2160 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ఉత్తమ్తో కలిసి పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఛాపర్లో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సీఎం పర్యటనతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం హోదాలో తొలిసారి సూర్యాపేట జిల్లాకు రేవంత్ రెడ్డి వస్తూ ఉండడంతో పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.